సాయంత్రం 25th 25 25 నాడు 25 13 వచ్చిన 25 13 వచ్చిన నమ్మకమైన దూత తనను తాను పంపు వారికి కోతకాల ముందు చెప్పలో చేయను నాయకుడైనా మన యజమానుడు ఎక్కడో అవునా మనము సాయం చెప్పిన వాటిని చెప్పిన ఆయన ప్రార్థన చేస్తున్నా ఇక్కడ ఏమన్నా మనం జీవిక హృదయాన్ని జీవన మనసునే సంతోషపడ్డారు మనం మాట్లాడినా ప్రార్థన చేస్తున్నా ఏం చేస్తున్నా మనం దాని వల్ల ప్రభుకి సంతోషం చూపించారు నువ్వు సాగించి మా ఉందో సాగించి చెప్పాము సాగించి చెప్పినందు వల్ల ప్రభుకి సంతోషం ఉంటుందా లేదా ఇప్పుడు సాగించి చెప్పకపోతే ఏమవుతుంది సాగించి చెప్తే ఏమవుతుంది ఏడా అంటాను చెప్పినంటారు కానీ చెప్పాలి ఎందుకంటే దేవుడు నీకు సాగు వచ్చినప్పుడు ఇంతకాలమా మనల్ని కావాలినప్పుడు ఆయనకు సాగు చెప్పదు చెప్పాలి అంచేత ఇక్కడ అంచేత వాక్యంలో మన వాక్యంలో కుమారుడు ఏమన్నాడా కుమారుడా దేవుడు చూస్తున్నా కృప చేత బాగుంటుందమ్మా మనం ఎలా బాగుంటున్నాం ఆయన కృప చేత ఇది చేస్తున్నదో కృప చేత అంచేత అని కృప కష్టమైనది మనము దేవుని సంతోషించే పిల్లలంగా మనము సిగ్గుపడకూడదు పాటి పడితే సిగ్గుపడకూడదు కొంత బాగోలేదు ఎందుకంటే దేవుడు తినకొద్దాం అంతే దాన్ని ఆయన మాత్రం మారుతున్నాం అంచేత ఎలాంటి కొంత తిన్నప్పటికే ఎలాంటి సాక్ష్యం కూడా సంతోషమే అంచేత ఆయన ఇచ్చిన అప్పగించాన్ని చెప్పడం ద్వారా ప్రభుని పిల్లల బాగుందామో అప్పుడు ఆయన మనల్ని తీస్తాడు తీస్తాడు అప్పుడు మనల్ని కాపాడుతాడు అంచేత ఇక్కడ వాక్యం అంటే దేవుడే మాట్లాడతాడు అదేనా అందుచేత ఇక్కడ మనం చూసుకున్నట్టుగా ఏంటి నమ్మకమైన దూత తనను పంపడానికి అన్నాడు అంటే మనం నమ్మకం చూస్తాం కదా నమ్మకం పిల్లలమ్మా ఉండాలి విధేయులమ్మా ఉండాలి మనం దేవుడి పిల్లలమ్మా అన్నా కదా లోకస్థలం కాదు దేవుడు మనల్ని శిక్షించాడు అంచేత మనం దేవుని పిల్లలమ్మనే ఆయన సాక్ష్యం చెప్తున్నాడు సిగ్గుపట్టడం లేదా మనం ఏదో దొంగతనమనే అని మనం నేర్పించగలదా యొక్క చిన్న అస్తిత్వమైనా ఆయన ఇష్టపడి జాగిపడి బిడ్డని పిలిచి చేసుకున్నాడు దాన్ని బట్టి వేసిపోయి అవుతాయని మనం మర్చిపోకూడదు ఎంతో ఉద్యోగంగా వాడు ఇప్పుడు పేదల్ని నేనేమైతే ఇస్తే వాడిని ఇచ్చించి బలపరిచి సింహాసనానికి అడుగుదల తీర్చిదిద్దుతున్నాడు చేత ఆయన కృప చేత మనం బలవంతం అవుతున్నాం మన చేత మనము దేవునికి ఎంతగా ఎంత ఆలోచించండి చాలా అంతేత ఇక్కడ కూడా మనమంతా కూడా నమ్మకమైన వాళ్ళు ఉండాలి 25 వాద్యమా సాయంత్రం 25 వాద్యమా తర్వాత నమ్మకమైన దూత తన పప్పు వారికి కోతకాల ముందు ముందు చేత పుట్టు చల్లంటి వాడు అంటే ఎక్కించుకుంటే అట్లాగే ఉందంట ఇప్పుడు కోతకాలం ముందు చల్లని వంటి వాడిగా ఉండాలి కోతకాలం వచ్చింది ఏమవుతుంది ఇప్పుడు వాతావరణ తుఫాను వచ్చే వాన వచ్చే వరి మొక్కజొన్న జొన్న మొత్తం మామిడి అంటే కొంత ఎందుకు పోతుందో అరేతులకి ఎప్పుడు జ్ఞానం లేదు వారు తమ సృష్టికర్తని దండం తెచ్చారు దానికి కష్టం వస్తే ప్రభుత్వం ఆదుకోవాలంటారు ప్రభుత్వం ఆదుకుంటుందా
వాళ్ళు ఏమన్నారంటే ప్రభు ఆదుకోవాలని ఎప్పుడైతే అంటారో అంతవరకు వాతావరణంలో మార్పు ఉండదు. అవునా? ఎవరు ఆదుకోవాలి? ప్రభు ప్రభు ఆదుకోవాలి. దాన్ని కూడా ఖర్చుకుంటే ప్రభుత్వం వాళ్ళకు ఆదుకుంటుందా? ఆదుకోదు. వాళ్ళు మాత్రం రైతులు కదా, రైతులు ప్రభుత్వం ప్రోగ్రామ్ నాకు తెలియదు కానీ మీరు అందించండి. రైతులు ప్రభుత్వం పిల్లలా కాదు. ప్రభుత్వం ఆదుకోవాలి. అప్పట్లో పోయింది పెట్టుబడి రాలేదు అంటారు. ప్రభుత్వం అంటే సాగు కదా, మన పన్ను ప్రభుత్వం ఉంది కానీ ప్రభుత్వం సంపాదన అయితే మన పన్ను అంటే మనం ఇవ్వాలి మేట. Tax. అలా కాదు, కష్టం వస్తా దేవుడుగా నువ్వు చేసిన విగ్రహ పూజలు ముళ్ళ వల్ల దేవుడు కోపం లేవు కాబట్టి ఎప్పుడైతే వర్షం రావాలో అప్పుడు వర్షం రావడం లేదా, ఎప్పుడైతే రాకూడదు అప్పుడు వర్షం వచ్చే పంట చల్లగొడుతుంది. ఇండియా చిన్న ప్రభుత్వంలో రాశాడు. మనము వాళ్ళు చూడటం లేదా, మనమైతే దీని చూసిన వాక్యాన్ని వినే ఇష్టపడే గ్రహించే దాని ప్రకారం ఉంటున్నట్టయితే దేవుడు నిన్న ఆశీర్వదిస్తాడు. నిన్న పుట్టినరోజు అయితే పుట్టిన ఆయన పెద్దోడా చిన్నవాడు కాదు, మెయిన్ అది అని చెప్పున్నా దేవుడు ఏం చెప్తాడన్నాడు అదే చెప్పాలని నేను మీరు నిజంగా దేవుడు ఆలోచించుకున్నారు. మీరు అమాయకులు నీతి మొత్తం ఎలా చెప్తాడా అంటే గుడ మీద గెలుచుకున్నప్పుడు కూడా దేవుడు ఏం చెప్తాడో చెప్తాడు. అంచేత పుట్టినరోజు కంటే కూడా తిరిగి పుట్టినరోజు అది గొప్ప విషయం. తిరిగి జన్మించుట. దేవుడు పుట్టినవారమ్మా అది గొప్ప విషయం. మీరు దేవుని యొక్క ఆత్మీయ పాటిస్తున్నారా? మీరు పిల్లల్ని ప్రేమిస్తున్నారా? దేవుని ప్రేమిస్తున్నారా? దేవుడిని ప్రేమించకుండా పిల్లల్ని ప్రేమించకుండా పిల్లలు ఉంటే దేవుడు ఏదో చెప్తాడు. చేత వాక్యం దేవుడు చెప్తాడు. చేత ఆ వాక్యాన్ని దేవుడు చెప్తుంటే దాన్ని పెట్టి మనం మారాలి మారాలి. అంచేత ఇక్కడ ఇప్పుడు కలుపులో చల్లగా ఉంటే వాడుగా మనమా ఉండాలి. మన సాక్షిగా సాక్షి చెప్పంటే ఆ సాక్షి పెట్టి నిన్న వాళ్ళు రోజు పొందుతారు. అందుచేత వాళ్ళు తిరిగి పొందుకు వస్తారు, కష్టం పొందుతారు. అందుచేత కలిసిన వాక్యమా 13వ వాక్యము సామెతలు 13వ వాక్యము 5వ వచనం 13:10. సామెత 13:10 వచనం. నమ్మకమైన రాయబారి ఔషధం అంటువాడు. అంటే ఇక్కడ అది ఔషధం ఉంటుంది, ఔషధం అంటువాడు. అంటే రోగం అనుకోండి, గాయం అనుకోండి, ఇప్పుడు ఈ సాహిత్యము, ఈ వాక్యము, ఈ ప్రసంగము అతనికి ఔషధం అవుతుంది. 5వ వచనం ముందు రాబోతుంది వాక్యము, దేవుడు మాట చూడాలి. మెడిసిన్ అందుచేత ఇక్కడ దేవుడి వాక్యాన్ని మనం ఉపయోగించాలి. కానీ సరస్వతులే కానీ ఎలాంటి శుష్కవాదాలే కానీ పిలిచి మాట్లాడలేదు. దేవుడు మాట్లాడాలి. అంతైతే స్వార్థ 7వ వాక్యంలో ఒంట్లోకి వెళ్ళినప్పుడు ఆయన పట్టుకుని దుష్కరాజాడు అయితే ఆయన మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదు అని చెప్పి ఇప్పుడు వచ్చింది. అయితే మీరు మోసపోయారా అనేది మోసపోలేదా? బంటోతులు యేసుబాటునే గ్రహించారు, స్వచ్ఛవంతులు గ్రహించారు. స్వచ్ఛవంతం పట్టుకుని జైలు తీసుకోవడం తప్ప చెప్పి ఆయన మాట చూసి ఆయన దేవుడు అని చెప్పి వారు వచ్చి చూసుకోలేదా? ఆయన మాట్లాడితే ఎవరు మాట్లాడలేదు. అంటే దేవుడు వేసుకున్న మాట్లాడు మాటలు మన నోట ఉండాలి. సౌండ్ చెప్తుంటా వస్తే మాట్లాడాలి. ఉండే అప్పుడు మనము ప్రోగులా ఉంటాము. ప్రభు ఉన్నారు సాక్షి చెప్పి మర్చిపోకూడదు. మీరు సహాయం చేయలేదా? సహాయం చేయలేదా? పోచేస్తాం అంచేత చిన్న సహాయం, ఆ సహాయం పెట్టి తీసుకొచ్చి
చూపించాలి వెళ్ళు అది అప్పుడు అందరికీ వెళ్ళదు అందుకే చీకట్లో అంతా లోపల చేయడం అందే ఇప్పుడు వెలుగు కనిపిస్తుంది. అప్పుడు దేవుడికి మేమా చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులో ఎంత సంతోషం ఉంటుంది చూడండి అంత చెత్త ఇక్కడ పెదిన వాద్యము సామెత 15వ అధ్యాయము 23వ వచనం సరిగా ప్రత్యుత్తరించిన వానికి దానివల్ల సంతోషం ఉంటుందో అది చెప్పాడు అవునా సరిగా సంతోషము సాధ్యం సంతోషం ఎస్ ఆనందము ఆవిడ సమయుత మాట ఎంత ఉన్నారు సమయోచితమైన మాట. ఆ సమయుత మాట ఎవరికైనా తెలియదు అంటాడు అంచేత నేను ఇంట్లో ప్రసంగం రాసుకుని పెద్ద కాగితం రాసుకుని చెప్పను దేవుడు ఆధారపడతాను ఆ ఇంటికి వచ్చిన నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను తయారు చేయడానికి ఇది చూడకపోతే ఇక్కడ రోగం ఒకటే నేను కొన్ని కూర్చుని మంది ఒకటే అలా కాదా ఇక్కడ నాటిని చూస్తే దేవుడు చరిత్ర నాటిని చూస్తే అప్పుడు వాటిని చెప్పాలి అప్పుడు అవసరం ఉంటుంది సూట్ అవుతుంది అప్పుడు రియాక్షన్ ఏముండదు చక్కగా పూజ చేస్తుందా ఆ విధంగానే దేవుడు బలపడ్డాడు నాకు తిమోతే 2 తిమోతి 2వ అధ్యాయం తిమోతి 2వ అధ్యాయము అంచేత నాకు కూడా ఏసునందున కృప చేత బలపడుకుము ఇవి అనేక స్వాక్షత అవి నా సూత్రాలను బుద్ధిసేపు సామర్థ్యం గల నమ్మకమైన మనసులకు అప్పగించున్నాం మనమందరం కూడా తోషంగా అవుదామా మన చూడు అని చెప్పి అవుదామా ఆ విధంగా ఒక సాక్ష్యాన్ని మనం చెప్పినప్పుడు దేవుడు సంతోషంగా కూడా మన కొరకు రేపు దీని కొరకు ఏదో సిద్ధం చేస్తే అప్పుడు